హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైలం ప్లంబర్స్. ఈరోజు డైవర్టర్ పెడుతున్నాము. డైవర్టర్ చూడండి, గ్రావిటీ. వీడియో తీయడానికి ఎవరు లేరండి, వేరే సైట్లో ఉన్నారు. నేను ఒక్కనే వచ్చిన. చూడండి, ఇదే అండి ఈ డైవర్టర్. ఇప్పుడు ఫిట్టింగ్ చేయాలి. రెండు వచ్చినాయి, యాక్చువల్లీ రెండు చేయాలి. మీకు ఫిట్టింగ్ నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు చూపిస్తాను. ఫిట్టింగ్ చేసేటప్పుడు ఒక్కనే ఉన్నా కాబట్టి. ఇప్పుడు డైవర్టర్కి వచ్చేసి ఇప్పుడు ఎంఏబిటీ అండి, ఇది బ్రాస్ ఉంటుంది. ఈ బ్రాస్ ఫిట్టింగ్ చేయాలి ఇది దానికి. సో వీటికి ముందుగా టెప్లాన్ టేప్ వేసి పెట్టుకుంటా. ఇలా టెప్లాన్ టేప్ వేసుకోవాలండి. టెప్లాన్ టేప్ ఇట్లా వేసుకోవాలండి. ఇట్లా ఒక దానిలో ఏలు పెట్టేసి ఈ రెండు ఏళ్ళు ఇట్లా పైన పెట్టాలి. పెడితే మనకు నీట్గా వస్తుంది. అట్లా చుట్టకపోతే సరిగా రాదు. ఫస్ట్ టెప్లాన్ టేప్ ఇట్లా నేర్చుకోవాలి, కొత్త వాళ్ళకి రాదు. ఇట్లా చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత ఫిట్టింగ్ చేయాలి. చూపిస్తాను. ఇదండి డైవర్టర్. చూసారా, అది చాలా రకాలు ఉంటాయి. సో మనం బేసిక్ మోడల్ చేస్తున్నాము. ఇది ఈరోజు ఎందుకంటే ఒక్కడిని ఎందుకు చేస్తున్నా అంటే మా పిల్లలు వేరే సైట్లో చేస్తున్నారు. అక్కడ ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ అర్జెంట్ ఉందని ఇక్కడ ఒక్కనే వచ్చి చేస్తున్నా. వీడియో ఇట్లా లేకపోతే వాళ్ళే తీసేటోళ్ళు, అందుకని నేనే తీసుకుంటున్నా. ఇట్లా ఫిట్టింగ్ చేయాలండి సైడ్లకి. ఇది పైనకి. ఈ ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. లాగ్ అయిపోతుంది వీడియో. ఇదండి ఇట్లా ఫిట్ చేసుకున్న తర్వాత ఇది ఆకారం వస్తుంది. మనకు డైవర్టర్కి వచ్చేసి ఇట్లా చూస్తాం కదండి, మనకు ఇది వచ్చేసి షవర్ పాయింట్ వస్తుంది. ఈ షవర్ పాయింట్ వస్తుంది. ఇది హాట్ వాటర్ వస్తుంది లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్ కూల్ వాటర్ వస్తాయి. మనకు కిందకి ఇది ట్యాప్ వస్తుందండి. ఇది వచ్చేసి ఈ బాక్స్ తర్వాత రిమూవ్ చేయాల్సిందే. ఇది తీసేసి స్క్రూ తీసేస్తే అయిపోతుంది. తీసేసి మన తర్వాత వేరే ప్లేట్ వస్తుంది. ఆ ప్లేటు అది పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి మనకు టైల్స్ వేసేటప్పుడు ఈ మాలు అది పడుతుంది కదా, డస్ట్ ఇట్లా నీట్గా కనిపించేది, నీట్గా ఉండదు. దానివల్ల ఇది పెడతారు. తర్వాత మనం తీసేసుకో. ఇదేనండి మనకు బాక్స్ వచ్చిందిగా, బాక్స్ తీసేస్తే ఇట్లా వస్తుంది. స్టీల్ కోటింగ్తో ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది ఇది. సో ఇది ఖరాబ్ కాకుండా ఉండాలంటే మీద క్యాప్ పెట్టాలి.
ఆ క్యాప్ ఇప్పుడు తీయము, లాస్ట్కి ఫైనల్ వరకు అట్లనే పెడదాము. ఇప్పుడు మీకు చూపించాలని వీడియోలో తీసిన ఇంకో ఇట్లా వస్తుందండి. మీకు వీడియో ఫిట్టింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఫిట్టింగ్ ఇట్లా ఎట్లా ఉంటుందో చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ వాల్ మిక్చర్ ఉందండి. వాల్ మిక్చర్ తీసేయమన్నారు కస్టమర్, తీసేసిన వాల్ మిక్చర్ షవర్ పాయింట్ తీసేసిన. ఇప్పుడు ఇది ఫిట్టింగ్ చేసేయాలి. ఈ షవర్ పాయింట్ తీసేస్తేనే సెట్ అవుతుంది, అందుకని చుట్టూ గాల కొట్టిన, ఇంకా కొట్టేసుకోవాలి. అది దీనికి కనెక్ట్ చేయాలి. ఇదే అండి ఫిట్టింగ్ చేసినాక చూపిస్తానండి. ఈ డైవర్టరు ఇంతకుముందుకు వాల్ మిక్చర్ పెట్టినాం కదండి, వాల్ మిక్చర్కి దీని సైజుకి డిఫరెంట్ ఉంటుంది, అందుకే ఇక్కడ 45 వేయాల్సి వచ్చింది. 45 వేసి ఫిట్ చేసిన. ఇది షవర్ అండి. అక్కడ ఇట్లా సేమ్ పెట్టాలి, కాకపోతే లోపల 4 ఇంచ్ గోడనే కాబట్టి అక్కడిక్కడ హోల్ పడింది, పర్లేదు, తర్వాత మాల్తో చేసుకోవచ్చు. ఇది వచ్చి ఇండియన్ వెస్టర్న్ బాత్రూమ్ ఇది. సో ఆ బాత్రూమ్ చూపిస్తాను అండి. ఇక ఇట్లా వచ్చింది కదండి, ఇది కట్ చేసుకొని ఇక్కడ 45 వేయాలి, లేకపోతే సెట్ అవ్వట్లేదు. సో ఇది షవర్, ఇది ఇట్లా సేమ్ కట్ చేసి పెట్టాలి. ఇది కూడా పెట్టిన తర్వాత మీకు వీడియో పెడతాను. ఇక చేసామండి, చూడండి. ఇది ఎందుకంటే కవర్ పెట్టేసిన స్టీల్ ఖరాబ్ కాకుండా, తర్వాత అది వస్తుంది, ప్లేట్ వస్తుంది. ఇదండి సేమ్, ఎందుకంటే వాల్ మిక్చర్ వచ్చింది కాబట్టి మనం ఆప్షన్లు వేసుకున్నాము, లెంత్ తక్కువ అయింది కాబట్టి, లేకపోతే మంచిగా నీట్గా వచ్చేది. ఇంకా ఈ తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత చెప్పారు, మొత్తం ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైవర్టర్ కావాలంటే ఇది డైవర్టర్ ఫిట్టింగ్ చేసినామండి. ఇది సేమ్, ఇది ఎట్లా వచ్చింది సేమ్ ఆ బాత్రూమ్ ఇట్లా అట్లానే వస్తుంది. చూడండి, ఇది సేమ్, ఇది ఇట్లా సేమ్ వచ్చింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎట్లాంటి వీడియో కావాలన్నా మీరు కామెంట్లో పెట్టండి, నేను వీడియో చేసి పెడతాను, ఫుల్ వీడియో. మీకు ఏమన్నా వర్క్లో డౌట్ ఉన్నా ఏమున్నా చెప్పండి, నేను మీకు వీడియో చేసి పెడతాను. మీకు ఎలాంటి మెజర్మెంట్ అయినా సరే, ఏం డౌట్ ఉన్నా సరే కామెంట్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, వైఎల్ఎం ప్లంబర్స్.